హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లక్ష్మి అయితే బాంబు ఎక్కడుందా అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక సుభాష్ వేసుకున్న పూలదండలో లైట్ వెలగడం చూసి ఇక వెంటనే సుభాష్ మెడలో ఉన్న ఆ దండను తీసి ఇక మొత్తం ఆకులు అన్ని కూడా పీకేస్తూ ఉంటే ఇక బాంబు అయితే కనిపిస్తుంది. ఇక అలా కనిపించిన వెంటనే ఆ బాంబుని చూసి కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయిపోయి ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, ఈ దండలో బాంబు పెట్టింది ఎవరో కాదు, ఈ వీర్రాజే. ఈ కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలని, అందరినీ చంపాలి అని ప్లాన్ చేసి ఈ బాంబ్ని సుభాష్ పూలదండలో పెట్టాడు అని అయితే లక్ష్మి చెప్తుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే లక్ష్మి ఇక టైం అయిపోతుంది, ఇక్కడ ఉంటే ఈ బాంబ్ పేలిపోతుంది అని గ్రహించి ఇక ఆ బాంబ్ని తీసుకుని దూరంగా అయితే పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి ఆగు అని విహారీ కుటుంబ సభ్యులు, విహారీ అందరూ కూడా వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇక లక్ష్మి వాళ్లకు అందకుండా ఫాస్ట్గా పరిగెట్టుకుని ఒక ఖాళీ ప్రదేశంలోకి వెళ్తుంది. ఇక వెంటనే విహారి కూడా లక్ష్మి ఆగు అని వెళ్ళి లక్ష్మిని చేపట్టుకుంటాడు. ఇక లక్ష్మి విహారి చేతులు మయంగా ఆ బాంబ్ పట్టుకుని ఇద్దరు ఉంటారు. ఇక వెంటనే బాంబ్ టైం అయిపోవడంతో బాంబ్ అయితే పేలిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడే అంటుకుని బూడిదైపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి ముందే చనిపోతారు. ఇక అది చూసి పండు కుటుంబ సభ్యులందరూ లక్ష్మీ విహారీ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. మరి నిజంగా లక్ష్మీ విహారీలు చనిపోయారా లేదా ఎవరైనా కలగన్నారా? ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.